పాక్ మిలిటరీ బేస్లే టార్గెట్గా భారత్ మిస్సైల్స్ దాడులు చేస్తోంది. ఇస్లామాబాద్, లాహోర్లో భారీ పేలుళ్లు జరిగాయి. దీంతో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను మూసివేశారు. అలాగే రావల్పిండిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫీక్ మురీద్ చక్వాల్పై బాలిస్టిక్ మిసైల్తో భారత్ దాడి చేసింది. దీంతో పాక్ భారత సైన్యానికి శిబిరాలే లక్ష్యంగా దాడులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో పతహ్ క్షిపణిని భారత్ కూల్చివేసింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ప్రధానంగా భారత్ పాక్ లో మెయిన్ స్థావరాల టార్గెట్ గానే దాడులు చేస్తుంది. ఈసారి మిసైల్ దాడులతో పాకిస్తాన్ పై మెరుపు దాడులు చేస్తున్నా మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే కవింపు చర్యలకు పాల్పడి జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇతర ప్రాంతాల టార్గెట్ గానే మన దేశంలోని ఎయిర్ బేస్ లో టార్గెట్ గానే వారు దాడికి పాల్పడుతున్న నేపథ్యం దాని రీతిగా భారత బలగాలు కూడా స్పందిస్తున్నాయి. ప్రధానంగా ఇస్లామాబాద్, లాహోర్ లో పెద్ద స్థాయిలో పేలుళ్లు కూడా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. మన భారత బలగాలు ఉపయోగించేటువంటి మిసైల్ దెబ్బకు ఇక్కడ ఆ రెండు దేశాలు కూడా పేలుళ్లతో అతలాకుతలం అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ లో ఎయిర్ స్పేస్ మూసివేసింది. ముఖ్యంగా రావల్పిండిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కు ఇప్పటికే మిసైల్స్ భీకరంగా దాడులు చేసిన నేపథ్యంలో రఫీకి మురిక్ చక్వాల్పై మరోవైపు భారత్ కూడా బాలిస్టిక్ మిసైల్ తో దాడులు చేసింది. అంటే ఇదే నేపథ్యంలో పతహ్ క్షిపణి కూడా ఇప్పటికే భారత్ కూల్చివేసింది. వారు పాకిస్తాన్ ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి వైమానిక ప్రాంతాన్ని టార్గెట్ గా ఎంచుకున్న నేపథ్యంలో దానికి ధీటుగానే మన దేశం కూడా జవాబు సమాధానం చెప్తున్నా మనకు తెలుస్తుంది. శ్రీనగర్ లోని 2 పాక్ ఫైటర్ జెట్లను ఇప్పటికే భారత్ కూడా కూల్చివేసింది. యుద్ధ విమానాలు కూల్చివేసే సమయంలో పైనుంచి మన దూకిన పైలట్లు దూకినట్లుగా తెలుస్తుంది. వారి కోసం కూడా ఆ బలగాలు గాలిస్తున్నాయి. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ ఫైటర్ జెట్లను కూల్చివేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎయిర్ ఇండియా కూడా ఇప్పుడు కీలక ప్రకటన ఒకటి చేసినట్లుగా తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్, భోజ్పూర్, అమృత్సర్ ఇలాంటి ప్రాంతాల్లో ఏదైతే టార్గెట్ గానే పాకిస్తాన్ దాడులు తెగబడుతున్న నేపథ్యంలో ఎయిర్ బేస్ లో కూడా ఎయిర్ సర్వీస్ లో కూడా 10 ప్రాంతాలకు మూసివేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఏదైతే ఒకవైపు తీవ్ర నష్టం జరుగుతున్నా గానీ పాకిస్తాన్ కి ఇంకా బుద్ధి మారినట్టుగానే మనం చెప్పవచ్చు. భారత్ భూభాగంలోకి ఇంకా చొచ్చుకోవడం వస్తున్న నేపథ్యంలో దానికి ధీటుగా మన సైన్యం కూడా ఎదుర్కొంటున్నట్టు మనం చెప్పవచ్చు. రైట్ రాజేందర్, అంటే ఓ పక్క ఆ డ్రోన్లతో కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని భారత్ అయితే మాత్రం తిప్పికొడుతుంది. ఈ నేపథ్యంలో అంటే ఇంకొంచెం ఉధృత పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా రాజేందర్? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా కవింపులకు దిగే దిశగా దాడులు చేసిన వైపు వారికి కరాచీ ఎయిర్పోర్ట్ లాంటి ప్రధాన స్థావరాలపై భారత్ ఇప్పటికే దాడి చేసిన వారి బుద్ధిలో మార్పు రావట్లేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా వారికి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎందుకంటే శాంతి చర్చలకు పోయే సమయంలో అసలు దాన్ని పక్కన పెట్టి యుద్ధానికి దిగుతురు అనేటువంటి ఆలోచనలో అన్ని దేశాలు దాదాపుగా వారిని తీవ్రంగా విమర్శిస్తున్నారని మనం చెప్పవచ్చు. మరోవైపు ఇంత చేస్తున్నా కానీ మరోవైపు పాక్ ఖచ్చితంగా దాడులు చేయబోతాం మన బలగాలు పసిగట్టి వాటిని ఏ విధంగా అడ్డుకోవాలనే లక్ష్యంతోనే మనం టార్గెటెడ్ గా లక్ష్యంగానే మనం పాకిస్తాన్ లోని కీలక స్థావరాలపై దాడులు చేసినట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మీరు అన్నట్లు ఇంకా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.